జిల్లా హోటల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు కొత్తగా ఎంపికైన కమిటీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఆనమల్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కూడా ఆహ్వానం మేరకు రావడం జరిగింది. దానికి ప్రత్యేక అతిథిగా వినోద్ గారు రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ వెళ్ళి ఆ అసోసియేషన్ బలపరచడం, మెంబర్స్ పెంచడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకోవటం, కొత్తగా అయిన ప్రెసిడెంటు అలాగే ప్రభుత్వంతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇచ్చే ఒక పెద్ద సంస్థ. ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది, కానీ లక్షల కుటుంబాలకు ఇచ్చే హోటల్ పరిశ్రమ గుర్తించడం లేదు. దానివల్ల ఏమైందంటే హోటల్ పరిశ్రమ ఇంకా ముందుకు పోవట్లేదు. ఈరోజు టూరిజం డెవలప్మెంట్ కారణం ప్రభుత్వం హోటల్ పరిశ్రమకి
తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల హోటల్ పరిశ్రమ కొంత వెనుకబాటు జరుగుతుంది. ఈరోజు 5,000 మంది సభ్యులున్న హోటల్ అసోసియేషన్, ఏపీ హోటల్ అసోసియేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అంత స్ట్రాంగ్ ఉంది. ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు ఏ ఆపద వచ్చినా కూడా, లాస్ట్ టైం కేరళ ఫ్లడ్స్ వస్తే 25 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. అలాగే మన విజయవాడ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ 25 లక్షలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా హోటల్ అసోసియేషన్ ఒక కలయిక ఉంటుంది. ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మన విజయవాడ జరిగే ఫ్లడ్స్కి ప్రతి జిల్లా నుంచి ఫుడ్ పంపించాం. నెల్లూరు జిల్లా నుంచి రోజుకు 10 లారీలు పంపించాడు మేము. అలా మేము ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా కూడా ముందు వచ్చేది హోటల్ పరిశ్రమ. అలాంటి హోటల్ పరిశ్రమ ఈరోజు కష్టాల్లో ఉందండి. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ పెరిగిన దానివల్ల హోటల్ పరిశ్రమకి హోటల్కి రావడం తగ్గిపోయారు. దానివల్ల కరెంటు బిల్లులు, జీతాలు, గవర్నమెంట్ ట్యాక్సులు కట్టలేక ఈరోజు హోటల్ పరిశ్రమ చాలా బాధల్లో ఉంది. ఒకప్పుడు ఇది చెప్తున్నా, హోటల్ యజమాని కన్నీళ్ళు కలుపుడు, కళ్ళల్లో రక్తం వస్తుందండి. ఆ విధంగా ఉంది పెయింటింగ్. కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే హోటల్ పరిశ్రమ ఆదుకోవాలి. ఆదుకోకపోతే కొన్ని లక్షల మంది కుటుంబాలు, ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగం లేక బయటకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఒక హోటల్ అంటే, ఒక యజమాని అంటే ఒక 50-60 కుటుంబాలు అతను పోషించారు. కాబట్టి ప్రభుత్వం మిగతా వాటికి ఇచ్చిన బెనిఫిట్స్ హోటల్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఒకటి వచ్చి ఇండస్ట్రీకి గుర్తిస్తే మాకు గ్యాస్ మీద, కరెంటు మీద సబ్సిడీ వస్తుంది, కొంత మాకు ఉపయోగపడుతుంది. రెండవది, బార్లకి రాత్రి 10 గంటల పర్మిషన్ ఇచ్చారు. హోటళ్ళు 10:30 అన్నారు. ఎక్కడైనా ఊరు కానీ ఊర్లో పోయినప్పుడు, కొంత ట్రైన్ బస్సు లేట్ అయినప్పుడు ఆయన ఆకలికి ఎంతో ఇబ్బంది పడతారు. కాబట్టి హోటల్ టైమింగ్స్ కూడా 12 గంటలకి వాళ్ళని మా అధ్యక్షుడు గారు ఇప్పుడే చెప్పారు. అలాగే హోటల్స్కి ఈ మధ్యకాలంలో నా హోటల్ రైడ్ చేశారండి ఒక అధికారి. అప్పుడే మేము కొత్తగా మాగుంట హోటల్ పెట్టాము చేశారు. అప్పుడు దాకా కలెక్షన్ ₹1,00,000 ఉంది, డ్యామేజ్ అవ్వగానే 30,000కి వచ్చేసింది. ఈ 30,000 మేము పెంచుకోవాలంటే ఇప్పటికి ఇంకా 40-45కి వచ్చింది. అంటే ప్రజల్లో కూడా మనం పోయి ఇది చెడు అని చెప్తే నమ్ముతారు. హోటల్లో చెడిపోయిన వస్తువు పెట్టారు. ఈరోజు మేము బతుకున్నాము, ఈరోజు కోర్టు వేసుకున్న కారు తిరుగుతున్నామంటే మా కస్టమర్లే. మా కస్టమర్లు మా దేవుళ్ళు. వాళ్ళకి మంచి భోజనం పెట్టడమే మా ధ్యేయం. నెల్లూరు అంటే ఒక మంచి ఫుడ్. ఒక అధికారి వచ్చి ఒక మీడియాని తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఆ హోటల్ డ్యామేజ్ అయితే ఓ హోటల్ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఒక అధికారి రావచ్చు, అధికారి వచ్చిన తర్వాత దాంట్లో సలహాలు ఇవ్వచ్చు. అది మీడియా ద్వారా. ఇప్పుడు ఏదైనా కూడా అప్పుడే మనకి మన రమణ గారు చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, బాయిల్డ్ చేయకుండా ఏ వస్తువు ఉండదు. రమణ గారు చెప్పినట్టుగా మాకు 10 గంటకల్లా ఫ్రైడ్ రైసు, ఆనియన్స్ బాయిల్ చేసి, చికెన్ బాయిల్ చేసి రెడీ పెట్టుకుంటాం. అప్పుడు రాగానే ఐటమ్ వేస్తాం. అవి తీసుకెళ్ళి రోడ్డు వేసి ఇవి పాచిపోయినని చెప్తే ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఏ హోటల్ అయినా కూడా మా ఇంట్లో కంటే కూడా ఫుడ్, స్వచ్ఛమైన ఫుడ్ పెడతాం మేము హోటల్ ఇండస్ట్రీ. కాబట్టి మా కస్టమర్ని మేము కాపాడుకుంటాం. చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మొద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఒక హెల్త్ ఆఫీసర్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించేటప్పుడు మీడియాని తీసుకురాకుండా పెనాల్టీ ఏంటి, సలహా చేయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ హోటళ్ళ పరిస్థితి బతికెత్తమని చెప్పి మీరు ప్రభుత్వాన్ని వేడుకుంటాం మీ ద్వారా. ఎందుకంటే అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్డు, అలాగే శివరాత్రులు, ఇవన్నీ వచ్చిన వల్ల అయ్యప్ప సావులు, హోటల్ నుంచి చాలా కష్టాల్లో ఉంది. కాబట్టి దయచేసి హోటల్ పరిశ్రమ ఆదుకోమని మీ ద్వారా తెలియజేస్తూ, మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ, అలాగే అన్ని జిల్లాలలో అసోసియేషన్ బలపరచాలి. ఇప్పుడు వారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మెంబర్స్ ఉండాలి. 5,000 మెంబర్స్ అంటే దాన్ని మనం 10,000 చేసినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే వాళ్ళు వింటారు. కాబట్టి అసోసియేషన్ మెంబర్స్ కూడా పెంచే విధంగా మా జిల్లాగా ప్రతి జిల్లా కూడా కృషి చేయాలని నేను కోరుకుంటాను. ఆ స్టేట్ అసోసియేషన్ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. స్టేట్ అసోసియేషన్ బలంగా లేకపోతే మనం బలం. కాబట్టి స్టేట్ అసోసియేషన్ ప్రతి జిల్లా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, హోటల్ పరిస్థితి అందరూ కూడా కాపాడని చెప్పి ఎదురుగా సెలవు తీసుకుంటూ, కమిటీకి అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, మీడియా మిత్రులు మరీ నా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. నేను దగ్గర 23 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఏ సభ్యుడి దగ్గర మేము డబ్బులు వసూలు చేయలేదు. ఎవరి దగ్గర కూడా చేయలే. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు ఏమైనా మనకు ప్రభుత్వానికి ఫ్లడ్స్కి ఇవ్వాలి, లేదా అసలు బిల్డింగ్ కట్టాలంటే మురళీకృష్ణ హోటల్కో, వెంకటరమణ హోటల్కో, మిగతా వాళ్ళకి చేస్తే ఎవరి దగ్గర నేను జిల్లాలో ఇప్పటిదాకా నేను వసూలు చేయలేదు.
స్టేట్ అసోసియేషన్కి సంవత్సరానికి 1000 రూపాయలు కట్టాలి. సంవత్సరానికి ఒక 1000 రూపాయలు కట్టాలి. అంతకు మించి ఎటువంటి మేము ఛార్జీలు ఎవరి దగ్గర వసూలు చేయలేము. అప్పుడు ఆ 1000 రూపాయలు కట్టే దాని వల్ల వాళ్ళు చేసేదంటే మనకు మించిన సమస్యలు ఇప్పుడు జీఎస్టీ తగ్గింది. ఎవరి వల్ల తగ్గింది? స్టేట్ అసోసియేషన్ వల్ల తగ్గింది. విజయవాడకి వెళ్ళాము, మన బిల్డింగ్ కట్టాము, రూమ్స్ ఉన్నాయి. మీకు రూమ్స్ ఆ తక్కువ రేట్లో 300, 400లో రూమ్స్ ఇస్తారు. అలాగే ఏ జిల్లాకు పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది మా మెంబర్కి 20% ఫుడ్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే మా నెంబర్ ఏంటంట, మా నెంబర్ అయిన తర్వాత హోటల్స్ కూడా అన్నిటి లాడ్జెస్ కూడా నాకు మెంబర్షిప్ ఉన్న ఏ జిల్లాలైనా కూడా మిగతా జిల్లాలకు వెళ్ళాలంటే 20% హోటల్స్ లాడ్జెస్ ఇస్తున్నాం. అంటే మీరు కట్టేది కేవలం సంవత్సరం 1000 రూపాయలు. కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాం. కాబట్టి స్టేట్ అసోసియేషన్ కూడా మన స్ట్రాంగ్ ఉండాలంటే అందరు మెంబర్షిప్ చేరాలి. సంవత్సరానికి 1000 రూపాయలు కట్టాలి.